హైదరాబాద్ లిబర్టీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మున్నూరు కాపు నేతలు నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. పేరు చివర పటేల్ ని గెజిట్ చేయాలని, కులగణనలో 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎలక్షన్లను జరపాలని ప్లకార్డు ప్రదర్శనలతో నిరసన తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మున్నూరు కాపులంతా ప్రజాభవన్కు వినతి పత్రాలు ఇవ్వాలని మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్ణ సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ పిలుపునిచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ మాటను మర్చి ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ పోతున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు 42% వేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలి, కులగణన జరపాలి. అది మా ప్రధాన డిమాండ్, బీసీల తరఫు నుంచి ప్రధాన డిమాండ్ గా వినిపిస్తుంది. అలాగే మా మున్నూరు కాపులకు 5,000 కోట్లతోటి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 5,000 కోట్లు ఇవ్వాలి. పేరు చివరన పటేల్ గెజిట్ చేయాలి. తర్వాత మా దాంట్లో ఒక మంత్రి పదవి లేదు, మాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. ఎండోన్మెంట్ బోర్డులో మాకు మున్నూరు కాపు విద్యార్థి వసతి ఉంది, అది దాన్ని బయటికి తీసుకురావాలి. ఏదైతే మేము ఉద్యమాలు పోరాటాలు చేసి ఆత్మ బలిదానంతో ఈరోజు సిద్ధమై ఈరోజు పోరాటం చేస్తున్నామో దానికి కొంతమంది వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి తప్పుడు ప్రకటనలు చేస్తున్నామని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల నిధులు ఏర్పాటు చేసిన తర్వాత మహాదాన సేనలో ఉన్న ఎవరికైనా మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బోర్డు మెంబర్లు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా డిమాండ్ తెలియజేస్తున్నాము. జైబీసీ జై మున్నూరు కాపు. నా పేరు ఉగ్గే శ్రీనివాస్ పటేల్. నేను తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేనలో రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. ఏదైతే మేము ప్రగతి భవన్ అసెంబ్లీ ముట్టడి చేసి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సభలు అడ్డుకొని రేవంత్ రెడ్డి గారి బీసీ డిక్లరేషన్ సభను కూడా అడ్డుకున్న తర్వాత మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పేసి రిజర్వేషన్లు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈ రోజు మాట తప్పి మళ్ళొకసారి తన బుద్ధిని నిరూపించుకున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పి బీసీ ఓట్లతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీల ఓట్లతోటి మీరు ఎదుగుతున్నారు తప్ప ఏ రోజు బీసీల ఇది చేయట్లేదు. భారతదేశంలో తెలంగాణలో ఇంతకు మించి 80 కోట్ల మంది ఆశలకు మించి ఇంత పెద్ద సమస్య ఏదైనా ఉందా అనేది ఒక్కసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మున్నూరు కాపులకు తక్షణమే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు కార్పొరేషన్ వద్దు, ఫైనాన్స్ కార్పొరేషన్ ముద్దు, 5,000 కోట్లతోటి సంవత్సరానికి నిధులు విడుదల చేయాలి. కాచిగూడ ఎండోన్మెంట్ బోర్డులో ఉన్న విద్యార్థి వసతి బయటికి తీసుకురావాలి. మున్నూరు కాపులకు ఒక మంత్రి పదవిని కేటాయించాలి. తర్వాత మాకు 15% రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో మున్నూరు కాపులకు కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ దీన్ని ఇక్కడి నుంచి ఆపకుండా పటేల్ అనే పేరు గెజిట్ చేయాలి. అలాగే ఈ ఉద్యమం ఇక్కడితో ఆపకుండా రేపు సెప్టెంబర్ 8వ తేదీన ప్రజాభవన్కి మేమందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ వినతి పత్రాలను కూడా ఇస్తాము.